జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బారిత శంకర్ ఆధ్వర్యంలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు జనసేన పార్టీ నాయకులు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బారిత శంకర్ చేస్తున్న సేవా కార్యక్రమాలను జన సైనికులందరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని వారు సూచించారు. జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బారిత శంకర్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం 6వ రోజుకు చేరింది. 6వ రోజున గుంటూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు గంజి చిరంజీవి, విజయవాడ నాయకురాలు తిరుపతి అనుష, తాడేపల్లి రూరల్ మండల నాయకుడు సామల నాగేశ్వరరావు, ఐటీ విభాగం నాయకుడు చవాకుల కోటేష్, జొన్న రాజేష్, లింగం శివప్రసాద్ తదితరులు పాల్గొని దుర్గమ్మ భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. అనేక మంది భక్తులు చల్లని మజ్జిగ సేవించి జన సైనికులను ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ మండు వేసవిలో భక్తుల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేస్తున్న బారిత శంకర్ను అభినందించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జన సైనికులంతా ఆయన సేవాభావాన్ని పుణికి పుచ్చుకొని సామాజిక సేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. వేసవి ముగిసే వరకు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని వారు వివరించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం ప్రజలకి సేవ చేయాలి అని ఉన్నత ఆలోచనలతో రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ వేసవి కాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ప్రజలకి సేవ చేయటంలో అటు ప్రభుత్వం ఇటు జన సైనికులు వీర మహిళలు ముందుండాలనే ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి పాదాల చెంత గౌరవనీయులు బాడిగ శంకర్ గారి ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ ప్రజలందరికీ ఇచ్చే చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మరి ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిల్లో ఉన్న జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ పాల్గొనటం, వేలాది మంది భక్తులు, ప్రజలు, స్థానికులు ఈ మజ్జిగని ఈ వేసవ తాపాన్ని తట్టుకునే విధంగా సేకరించడం చాలా అభినందించదగ్గ విషయం. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలలో సమాజంలో ఏ సమస్యలు వచ్చినా మన వంతు బాధ్యతగా మనము కూడా దాంట్లో మమేకమై సేవ చేయవలసిన బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అదే. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువత భవిష్యత్తు బాగుండాలి, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి, కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్రం అన్ని కోణాలలో కూడా అభివృద్ధి చెందాలనే ఆయన పడుతున్న కష్టం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయటం చాలా అభినందించదగ్గ విషయం. భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ సమాజ సేవల ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతి అనుష. ఈరోజు విజయవాడ వెస్ట్ మరి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి సేవే మార్గంగా మరి ప్రజలకి ఎప్పుడు ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరి అందరినీ కూడా సమానంగా చూసుకునే ఒక నాయకుడు ఈరోజు మా అందరిలో కూడా ఆ ఉత్తేజాన్ని నింపి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు మా చేత చేయిస్తున్నారు. మరి ఆయన ఆదేశాలు సారాంశం ఈ రోజున బాడి శంకర్ గారి ఆధ్వర్యంలో మరి అమ్మవారి పాదాల చెంత మరి ఎంతోమంది భక్తులు ఈరోజు మే నెల ఎంత ఎండగా ఉందో మనందరం చూస్తున్నాం. మరి వాళ్ళకి దాహం తీర్చడానికి మరి ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మరి మన ముఖ్య అతిథులు మాజీ ఎక్స్పో చైర్మన్ గంజి చిరంజీవి గారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసి మరి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగ్యస్వాములు చేసినందుకు మరి బాడి శంకర్ గారికి కూడా మరి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ సదుపాయాన్ని భక్తులందరూ కూడా
వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేసే మార్గాన్ని మా అందరికీ నాయకులకి ఎలా ఇచ్చారో దాంట్లో భాగంగా ఈరోజు అమ్మవారి గుడి దగ్గర బాడిద శంకర్ గారి ఆధ్వర్యంలో భక్తులందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం, అలాగే మా మంగళగిరి నియోజకవర్గం నుంచి మా మన చేనేత వికాస చైర్మన్గా అయినటువంటి గంజి చిరంజీవి గారు, అలాగే ఇక్కడ నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో మా మంగళగిరి నుంచి కూడా మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, అలాగే భక్తులందరికీ కూడా దాహార్తిని తీర్చడంలో మా జనసేన నాయకులందరూ కూడా ముందుండి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రజలందరికీ ముందుండి మేమందరం కూడా ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో నాయకులుగా మేమందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు సామల నాగేశ్వరరావు అండి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షుడిని. అందరికీ నమస్కారం. నా పేరు చవాకుల కోటేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ని. ఈరోజు మన దుర్గమ్మ పాదాల చెంత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బాడిద శంకర్ గారు అలాగే వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సేవా స్ఫూర్తితో పార్టీ విధి విధానాలు అలాగే పార్టీ నాయకులందరూ కూడా అదే సేవా స్ఫూర్తి ముందుకు కొనసాగిస్తూ ఇక్కడ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వందలాది మంది భక్తులు కూడా ప్రతిరోజు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి దర్శనం చేసుకున్న వెంటనే భక్తులు దాహార్తి తీర్చడానికి ఈ మంచి కార్యక్రమం చేసినటువంటి జనసేన పార్టీ శ్రేణులకి అలాగే వాళ్ళకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ పార్టీ ఆశయాల సిద్ధాంతాలలో ముఖ్యమైనటువంటి సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ జై జనసేన జై. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో ఆయన సేవాభావాలని మొత్తం బాడీ మొత్తం పుణికి పుచ్చుకొని బాడీ శంకర్ గారు ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో సేవాభావంతో ఇలా విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి చెంత రోజుకి 5,000 మందికి పైగా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న వేళ ఆయన సేవాభావంతో ఇలా ముందుకు వచ్చి ఇలా విజయవాడ వాసులకి సేవ చేసుకోవడం ఇది కొత్త ఏం కాదు. గత దశాబ్దాల కాలంగా ఆయన విజయవాడలో వివిధ పదవుల్లో ఉంటూ ఆయన సేవాభావంతో ముందుకు వెళ్తూ అలానే మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆదేశాల అనుసారం బాడీ శంకర్ గారు నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో మమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇందులో పాల్గొనేలా చేసినందుకు బాడీ శంకర్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజాసేవలే పరమావధిగా భావించే మా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 7వ రోజు నిర్విరామంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగినది. అమ్మవారి భక్తులు, పాదాచారులు, దుకాణదారులు అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాము. రోజుకి 5,000 మంది తగ్గకుండా ప్రతిరోజు ఎండాకాలం మొత్తం ఎండలనంతకాలం బాడీ శంకర్ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేపట్టడం జరుగుతుంది. ఈ సేవలు అందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. లింగం శివప్రసాద్, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి.